రేణిగుంట రైల్వే స్టేషన్ దిగిన మేము ఆటో ఎక్కి 250 రూపాయలు పెట్టి తిరుపతికి అయితే వచ్చాము. తిరుపతికి వచ్చి శ్రీనివాసంలో అక్కడ మేమైతే తెచ్చుకున్న బ్యాగులు అవి లాకర్ తీసుకొని లాకర్లో పెట్టేసి కిందకు పోయి కావాల్సిన టిఫిన్ చేసి వచ్చి కాసేపు అలా రెస్ట్ తీసుకున్నాం. కింద శ్రీనివాసంలో లాకర్లు ఫ్రీయే. ఇక్కడ మనకి కొనుక్కోవడానికి కూడా వస్తుంటుంది, కానీ ఇంకా ఫ్యాన్లు తిరుగుతుంటాయి కానీ దోమలు కుడుతుంటాయి. కానీ మనకి ఏ రూమ్ దొరకకపోతే ఇదే బాగుంటుంది అనమాట. ఇంకా ఆడ పెట్టేసి మేము నడుచుకుంటా ఇలా వచ్చి ఇక్కడైతే టిఫిన్ చేసాము. ఆ శ్రీనివాసం ముందే కొంచెం ముందుకు వస్తే అక్కడ టిఫిన్ హోటల్ ఉన్నాయి అనమాట. అక్కడ కారం దోశ అయితే బాగుంది, పూరి కూడా పర్లేదు, పొరాటా అంతగా బాగలేదు. అది తినేసి వచ్చేసాము. ఇక్కడ డబ్బులు అసలు ఎట్లా ఖర్చు అవుతున్నాయి అంటే అట్లా ఖర్చు అవుతున్నాయి. మేము మొత్తం ఒక దోశ 60 రూపాయల లెక్కన పడింది, పూరి ప్లేట్ 60 రూపాయలు, పొరాటా కూడా ప్లేట్ 60 రూపాయలు, మా నలుగురికి 300 రూపాయలు అయింది. ఇంకా అక్కడికి వచ్చి కాసేపు ఇక్కడ కొనుక్కోవడానికి ట్రై చేసాము. మరి టోకన్లు తీసుకోవాలంటే టోకన్లు 1 గంటకి వదులుతారు క్యూ అని చెప్పారు. సరే మనకు తెలియదు కదా అని చెప్పి వచ్చాడు. కాసేపు అటు రిలాక్స్ అయ్యాము. కాళ్ళు అంతా నొప్పులు పుట్టిపోతున్నాయి తిరిగి తిరిగి తిరిగి. ట్రైన్లో జర్నీ హ్యాపీగా జరిగింది, కానీ తర్వాత మటుకు అటు తిరిగి ఇటు తిరిగి ఇవన్నీ ఎక్కడెక్కడ ఎత్తుకున్నారు, బాగా నొప్పులు అయితే వచ్చేసినాయి కాళ్ళు. ఆడైతే కూర్చొని మేము ఇంకా తర్వాత క్యూలోకి వచ్చాము. 1 గంటకల్లా వదిలారు. క్యూలోకి వచ్చిన తర్వాత దాదాపు చాలాసేపు 5 గంటల సేపు పట్టింది. తెల్లవారుజామున 5 గంటలకి టికెట్లు ఇవ్వటం మొదలుపెట్టారు. టికెట్ ఇచ్చిన మొదలుపెట్టిన తర్వాత గంటకే టికెట్లన్నీ అయిపోయినాయి. 15,000 టికెట్లు ఇస్తారంట ఇక్కడ శ్రీనివాసంలో. ఎవరైనా వచ్చేవాళ్ళు తిరుమలకి వచ్చేవాళ్ళు 1 గంటకే క్యూలోకి జరబడితేనే మీకు టికెట్లు దొరుకుతాయి. ఇప్పుడైతే ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఏప్రిల్ నెలలో మాకైతే వేరే వాళ్ళు చెప్పిన మాటని మేము కరెక్ట్గా 1 గంటకే క్యూలోకి వెళ్ళిపోయేటప్పటికే మాకు టికెట్లు అయితే దొరికినాయి. ఈరోజు మనం టికెట్ టోకన్లు తీసుకుంటే రేపు దర్శనానికి ఇస్తారు. ఇంకా అక్కడి నుంచి ఇంకా మాకు అలసిపోయి మేము ఇంకా నడవలేని పరిస్థితిలో ఉన్నాం. దాదాపు తెల్లవారుదల నిద్ర లేకుండా అక్కడ కాసేపు అలా నడుము వాల్చాము లేదో టికెట్లు ఇస్తున్నారు, క్యూ ఓపెన్ చేశారని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్ళామన్నమాట. ఇంకా వచ్చి ఇంకా మేము ఏం చేస్తాం, ఒక రూమ్ తీసుకున్నాము. ఆ రూమ్ తీసుకుంటే ఆ రూమ్ కాడికి పడడానికి కూడా మాకు శక్తి చాలేదు. ఆ రోడ్డు కాంచి ఈ రోడ్డు కాడికి ఇటు రూమ్ వైపు ఫ్లైఓవర్ కట్టారు కాబట్టి కొంచెం ముందుకు పోయి రావాలి ఈ రూమ్ కాడికి. అక్కడికే 100 రూపాయలు ఆటో అడిగితే చిన్నగా అట్నే నడుచుకుంటూ వచ్చాం. ఇంకా రూమ్ తీసుకొని మళ్ళీ ఫ్రెష్ అయ్యి మేము ఒక 3 గంటల సేపు నిద్రపోయి ఇంకా మేము 10:30కి టిఫిన్ చేయడానికి వెళ్ళాము. అప్పటికే ఎండ బాగా ఎక్కువగా ఉంది. ఇంకా ఆడ కారం దోశ తీసుకున్నాం, 2 ఆనియన్ దోశ తీసుకున్నాం. మా అబ్బాయి ఒక 2 కారం దోశ పార్సల్ గడుచుకున్నాడు. 440 రూపాయలు బిల్లు, టిప్ ఒక 10 రూపాయలు, 450 రూపాయలు అయింది. టీ తాగాను ఒక 20 రూపాయలు, 450 రూపాయలు. వాటర్ బాటిల్ ఒక 2, మొత్తం 500 రూపాయలు అయినాయి అనమాట. డబ్బులు అయితే తిరుపతి వస్తే మటుకు డబ్బులు రోజుకి 4 మనుషులకి 1200 రూపాయలు ఖర్చు అవుతాయి గ్యారెంటీగా. ఎంత పొదుపు కావడంలో 1000 రూపాయలు తక్కువ ఖర్చు కావు. ఇంకా అక్కడ మనం ఉచిత భోజనాలు అవి తినాలంటే మనం తిరిగి అలిసిపోతాం కాబట్టి మనం అంతసేపు అక్కడ ఉండలేమన్నమాట. ఇంక ఈ హోటల్లో మేమైతే రూమ్ తీసుకోవడం జరిగింది. గోవింద హైలైట్సా గోవింద హైట్స్ ఈ హోటల్ అయితే మేము రూమ్ తీసుకున్నాం. ఇక్కడ రూమ్ అయితే పర్లేదండి, ఏసీ రూము, 2200 రూపాయలు. గతంలో మేము తీసుకున్న రూమ్తో అయితే ఈ రూమ్ చాలా బాగుంది. ఇంకా నెక్స్ట్ మేము ఈ రూమ్ తీసుకున్న తర్వాత బాగా రిలాక్స్ అయ్యి, ఈ రూమ్ అయితే బాగుందండి. ఒక డబుల్ కాట్ మంచము, మళ్ళీ రెండో కాట్ ఒకటి ఇచ్చారు. మొత్తం 4 ఫ్యామిలీ ఉండడానికి అయితే బాగా సెట్ అయ్యింది. చిన్న రూము బాగుంది, బాగా వసతులు అయితే బాగుంది, ఏసీ అంతా బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ ఈ రూమ్ వీడియో కూడా పెడతాం.